బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షో ఇప్పటి వరకు 8 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మూడో సీజన్ నుంచి 8వ సీజన్ వరకు కింగ్ నాగార్జుననే బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్ బాస్ షోకి మరింత ప్లస్ పాయింట్ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే శని ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే 8 సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి కూడా. త్వరలోనే 9వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్కి నాగార్జున హోస్ట్గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట్లా చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడైతే లేదు. షో రొటీన్గా సాగడం, పెద్ద సెలబ్రిటీలు కంటెస్టెంట్స్గా పాల్గొనకపోవడంతో 8వ సీజన్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో 9వ సీజన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్ని కూడా మార్చబోతున్నారట మేకర్స్. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరో రంగంలోకి దించబోతున్నారట. గేమ్లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ విజయ్ని సంప్రదించారట. భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్స్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ చెప్తే తప్ప తెలియదు. బిగ్ బాస్ 9వ సీజన్ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఈసారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్ మ్యాన్ ఖచ్చితంగా హౌస్లోకి వెళ్ళేవాడు. కానీ ఈసారి ఆ రూల్కి బ్రేక్ వేశారు. ఈసారి సెలబ్రిటీలను మాత్రమే తీసుకోబోతున్నారు. అంతేకాదు గేమ్లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడియన్, ప్రముఖ సింగర్, కొరియోగ్రఫర్ కూడా ఈసారి హౌస్లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చాలా పకడ్బందీగా 9వ సీజన్ని ప్లాన్ చేస్తున్నారు.